ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సత్యవాడ సోదరీమణుల శుభాకాంక్షలు. మాకు రేడియోతో అనుబంధం ఒక రకంగా విచిత్రమైనదే. ఎందుకంటే అంధురాళ్ళమైన మాకు అన్ని రంగాలలోనూ ఆకాశవాణి తోడ్పాటుగా నిలిచింది. మాకు విద్యాలయమైన, చదువుల గుడైన అన్నీ ఆకాశవాణి. ఆ రోజుల్లో ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, ఉన్నత పాఠశాల అని స్కూలు కార్యక్రమాలన్నీ కూడా రేడియోలో ప్రసారం అయ్యేవి. అవన్నీ విని ఏ చదువు లేని మాకు అదే చదువుల బడి అయింది. అలానే సంస్కృత పాఠాలు, పంచకావ్యాలు నేర్పారు. హిందీ పాఠాలు విన్నాం. విజయవాడ కేంద్రం వారు ఇప్పటికీ సంస్కృత పాఠాలు, హిందీ పాఠాలు కొనసాగిస్తూ ఆ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. మద్రాసు నుంచి ఆట విడుపు, విజయవాడ నుంచి బొమ్మరిల్లు, పాలవెల్లి అన్నీ ఎంతో ఆసక్తితో వింటూ పెరిగాం మేము. చెల్లాయి కూడా నాతో సమానంగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉండేది. ఆ రోజుల్లో ఇన్ని సౌకర్యాలు అందుబాటులో లేవు. రేడియోకి ఎర్త్, ఏరియల్ అని 2 ఉండేవి. ఆరుద్ర గారు అంటారు, రేడియోకి ఎర్త్ భర్త, ఏరియల్ భార్య అని. మా నాన్నగారు అలాగే ఎర్త్ పాతి, ఏరియల్ కట్టి అన్ని కేంద్రాలు పలికించేవారు. అలా వింటూ పెరిగాం. కథల గురించిన చర్చలు, సాహిత్య కార్యక్రమాలు చాలా విరివిగా ప్రసారం అయ్యేవి. ఎన్నో ప్రసంగాలు, కథలు కూడా ప్రసారం అయ్యేవి. అలా కథలు రాయటం అలవర్చుకున్నాం. ఎలా రాయాలో ఆ మెళకువలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు రచయిత్రులుగా మేము ఇంత స్థాయికి చేరుకున్నామంటే అందుకు దోహదపడ్డది ఆకాశవాణివే. తెలుగు, అమెరికా, ఆస్ట్రేలియా పత్రికలలో మా కథలు వెలువడ్డాయి. ఇలా ఆకాశవాణి గురించి ఎంత చెప్పినా మాకు తృప్తి తీరదు. ఆకాశవాణికి మా శుభాకాంక్షలు మరొకసారి. ఎన్నో నాటకాలు, అద్భుతమైన నాటకాలు విజయవాడ కేంద్రం నుంచి ఆ రోజుల్లో ప్రసారం అయ్యేవి. అవన్నీ వింటూ కూడా సీరియల్స్ తర్వాత ఏమవుతుంది అన్న కుతూహలంతో ఆ వారం కోసం ఎదురు చూస్తూ, మిగతా రోజులు ఇంకా దానికోసం సంతోషంగా గడుపుతూ, ఆ రోజు తెల్లవారితే ఇంకా ఆ కార్యక్రమం కోసం ఆలోచిస్తూ సీరియల్స్కు వినేవాళ్ళం. అలాగే మేము ఎన్నో నాటికలు కూడా రాసాం. నాటకాలు 1985లో చిగురు తొడగని వసంతం అని కథల పోటీలో విజయవాడ నుంచి బహుమతి కూడా నండూరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో గెలుచుకున్నాం. ఈ మాసపు పాటలు కూడా రచించాం. అసలు మేము ఆకాశవాణిలో లలిత సంగీతం పాడటానికి వచ్చినది కూడా విజయవాడనే. అది అన్ని చోట్ల కూడా మేము రచనలు చేసాము. రచనలు అన్ని ఆకాశవాణిలో కూడా ప్రసారం చేశాయి. మమిడిపాటి రామగోపాలం గారు, ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఇలాంటి ప్రముఖ రచయితలతో పదనిసలు అనే కార్యక్రమం నిర్వహిస్తూ విశాఖ రేడియో వాళ్ళు మమ్మల్ని ఆ కార్యక్రమానికి మీరు కూడా చిన్న చిన్న హాస్య రాయండి అంటే రాసాం. అవి ప్రసారం అయ్యాయి. చిన్న పిల్లలతో, చిట్టి పాపలతో మేము స్కూల్ స్థాపించి చేసినవి కూడా ఈ బొమ్మరిల్లు, ఆట విడుపు ఇలాగే చేసామన్నమాట. విశాఖలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు లలిత సంగీతం 38 సంవత్సరాలు పాడాము. దేశభక్తి గీతానికి 2006లో బహుమతి కూడా గెలుచుకున్నాం హైదరాబాద్ నుంచి. ఎంత చెప్పినా తనివి తీరలేదు, మనసు నిండలేదు అన్నట్టు ఆకాశవాణితో మాకున్న అనుబంధం, ఆనందం, మేము నడిచిన అభ్యుదయ బాట ఇవన్నీ కూడా ఆకాశవాణికే అంకితం. ఆకాశవాణికి వింటున్న శ్రోతలందరికీ కూడా మాకు మరొకసారి అభినందనలు చెప్పాలని ఉంది. ఒక కవిత కూడా చదవాలని ఉంది. ఆకాశవాణి కోసం మేము రాసుకున్న ఒక కవిత. ఎవరమ్మా నీవెవరమ్మా, మధుర గాయనివి మంచు భాషినివి, ఎవరమ్మా నీవెవరమ్మా, గురువై విద్యల గరపెదవు, సఖివై సలహాలిచ్చెదవు, కర్షక జనులకు కార్మికాళికి తోడుగా నీవు నిలిచెదవు, ఎవరమ్మా నీవెవరమ్మా,
ముద్దు పాపవై మురిపించెదవు, మదిలో వెతలను మరపించెదవు, ప్రతి ఇంటిని అలరించే నీవు వాగ్దేవతవేననిపించెదవు. ఎవరమ్మా నీవెవరమ్మా, వింతగా వార్తలను అందించెదవు, అందరి మనసులను అలరించెదవు. మేమందరూ నీ వారమందువు, అందరి కొరకే నీవు ఉందువు. ఎవరమ్మా నీవెవరమ్మా, ఓ మధుర గాయని, ఓ మంజుభాషిణి, సర్వజన మనోహారిణి, నీవెవరో నేనే చెబుతానమ్మా. నా హృదయరాణివి ఆకాశవాణివి, ఆకాశవాణివి నా హృదయరాణివి. ధన్యవాదాలు.